ఎందుకంటే ఈరోజు కుక్కలు మాకు అవసరం కాదు. కుక్కలు అవసరం కాదు, తీసేయండి. పావురాలు అవసరం కాదు. ఒకప్పుడు పావురాలు మాకు టెలిఫోన్ లెక్క. మన ఏదైనా సంప్రదించడానికి కానీ, ఏదైనా మెసేజ్ పంపడానికి కానీ, లెటర్లు పంపడానికి కానీ అప్పుడు మాకు పావురాలు అవసరం. కాబట్టి వాటిని ట్రైన్ చేసి, వాటిని బ్రీడ్ చేసి మేము పెంచుకున్నాము. ఇప్పుడు టెలిఫోన్లు వచ్చేసాయి. సో పావురాలు అవసరం కాదు, వాటిని చంపేయండి, తీసేయండి. ఎక్కడికి వెళ్తాయండి? మనకు అవసరం లేదండి, తీసేయండి. ఒకప్పుడు కుక్కలంటే మళ్ళీ ఇక్కడ రోడ్డు మీద మమ్మల్ని బాగా చూసుకోవడం కానీ, ఓకే సరే ఆ విషయం కూడా పక్కన పెడతామండి. కుక్కలంటే ఒకప్పుడు డ్రైనేజ్ ఓపెన్గా ఉండేవి, ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా అయిపోయింది. ఆ డ్రైనేజ్లో ఉన్న ర్యాట్స్ తెలుగులో ఏమంటారండి ర్యాట్స్ని, ఎలుకల్ని తినేవాళ్ళు. సో ఒక ఇకలాజికల్ సిస్టమ్ బ్యాలెన్స్ ఉండేది. ఇప్పుడు డ్రైనేజ్ మూసేసాము. సో ఇప్పుడు కుక్కలు మాకు పనికి రావు, తీసేయండి. ఇప్పుడు జింకలు కూడా రోడ్డు మీదకి వచ్చేసాయి, అవునా కాదా? ఫారెస్ట్ డిఫారెస్టేషన్ వెళ్తూ ఉంటూ పులీలు స్లోగా వచ్చి ఇప్పుడు ఏదైనా మాకు అడ్డంగా వస్తే తీసేయండి 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 అంటే ఇంకా ఏం మిగులుతుందండి? ఇంక ఏం మిగులుతుంది? సో మనకి ఏదైనా జీవి కానీ జంతువు కానీ మనకి అనవసరంగా ఉంటే వాటిని మనం అడ్డంగా నరికేయాలి. రేపు మాకు అమ్మ నాన్న కూడా మాకు సరిగ్గా మనకి చూడకపోతే వాటిని కూడా నరికేయాలి. ఇట్ ఈస్ సోషల్ కండిషనింగ్ అండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఓన్లీ కుక్క గురించి కాదు, కుక్కల గురించి, ఇది సోషల్ కండిషనింగ్ అండి. మేము తల్లతోలికి అదే ఫారెన్ బ్రీడ్స్కి బానిసలా తయారయ్యాము. 30 years or 40 years బ్యాక్ ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్స్ కానీ ఫేర్నెస్ ప్రొడక్ట్స్ని అప్పుడు బ్యాన్ చేసి ఉంటే ఇప్పటికీ మనకి ఓహో తల్లతనం ఆ పిచ్చి ఎక్కేది కాదు. సో దేర్ ఆర్ సో మెనీ సోషల్ కండిషనింగ్ అండి. ఈరోజు ఆ జరిగిన మాస్ కిల్లింగ్ మీకు చిన్న విషయం అనిపించవచ్చు, కానీ 300-500 కుక్కల్ని లీథల్ ఇంజెక్షన్ ఇచ్చి అంత ఈజీగా చంపేయడం అనేది ఎంత సాడ్, తలదించుకునే విషయం అండి. ఎందుకంటే అది చూసిన ఆ విలేజ్లో ఇంకో 2-3 తయారవుతారు అలాగే. ఎందుకంటే లైఫ్ ఇస్ వాల్యూలెస్. ఏంటి నా తాతగారు నా నాన్నగారు 300 కుక్కల్ని చంపారు, నేను ఒక మనిషిని చంపలేనా? ఆ సోషల్ కండిషనింగ్ మనం ఆలోచించట్లేదండి. జీవ జంతువుల్ని మనుషులు రేప్ చేస్తున్నారు. ఈరోజు కుక్కని రేప్ చేసే మనిషి రేపు ఒక 5 సంవత్సరం పాపని రేప్ చేయడానికి ఎందుకు హెజిటేట్ చేస్తాడు? ఇఫ్ దిస్ ఇస్ సోషల్ కండిషనింగ్, అది మనం ఆలోచించట్లేదు. ఇఫ్ వీ విల్ మేక్ కిల్లింగ్స్ని మనమంతా నార్మలైజ్ చేస్తూ, ఇప్పటికే మనం బుచ్చర్ షాప్స్ అట్లా రోడ్ మీద నరికిన మేకల్ని కోడిని అట్లా హ్యాంగ్ చేసి మనం ఎంపతిని న్యూట్రలైజ్, ఇది నార్మలైజ్ చేస్తాము. చంపడం అనేది మేము నార్మలైజ్ చేస్తున్నాము, అది తప్పు అని. అది ఒకే విషయం మేము చెప్పడానికి ట్రై చేస్తున్నాం. డోంట్ నార్మలైజ్ కిల్లింగ్. లా అనేది ఒకటి ఉంది, ఒక మున్సిపల్ బాడీ ఉంది. మ్యామ్ చెప్పినట్టు మీకు ఎలాంటి ఇబ్బంది కలిగితే రీచ్ అవుట్ టు ద లా మేకర్స్, రీచ్ అవుట్ టు ద మున్సిపల్ బాడీ. డోంట్ టేక్ లా ఇన్ యువర్ హ్యాండ్. 99% ఆఫ్ ద టైం లా వాళ్ళ చేతి. ఇప్పుడు అంటున్నారు కదా మ్యామ్, దిస్ ఇస్ కన్వీనియంట్ లా టేకింగ్ ఇన్ ద హ్యాండ్స్. మన పక్కన వాళ్ళు ఒక అబ్బాయిని రేప్ చేశారు, చిన్న పిల్లల్ని రేప్ చేశారు. అప్పుడు ఎందుకు మీ లా తీసుకోరు మీ చేతిలో? అప్పుడు ఎందుకు వెళ్ళి ఆ మగాల్ని మీరు చంపరు? చెప్పండి అందరు కలిసి. నాకు ఆన్సర్ కావాలి ఈరోజు. యూఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాగ్స్ ఓవర్ హియర్. నేను కుక్కల గురించే మాట్లాడట్లేదు, నేను కుక్కల గురించే రాలేదు, నేను మనుషుల గురించే వచ్చాను. నాకు కుక్క గురించే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్, నాకు ఈ కుక్కలు ప్రాణుల గురించే జంతువుల గురించే లేదు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు మనుషుల గురించే ఉంది. ఒక కుక్క ఒక చిన్న బిడ్డని కరిచేసిన తర్వాత చిన్న బిడ్డ చచ్చిపోతే మీరు 100 మంది వచ్చి ఆ కుక్కని కొట్టి చంపుతున్నారు. సో అదే ఒక రేపిస్ట్ ఒక చిన్న బిడ్డని దారుణంగా రేప్ చేసి ఆ చిన్న బిడ్డని చంపేస్తే అప్పుడు ఏమవుతుంది మీ మగతనం? అప్పుడు ఎందుకు ఆ రేపిస్ట్ మీరు చంపట్లేదు? అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆ చిన్న బిడ్డ, ఆ రేప్ చేసిన చిన్న బిడ్డ ప్రాణం కాదా? జస్ట్ కుక్క కరిచిన చిన్న బిడ్డ ప్రాణమా? అప్పుడు మీ మగతనం ఏమైంది? ఆ సర్పంచ్ని అడుగుతాను, నీ విలేజ్ లో ఏం తప్పులు జరగట్లేదా? ఈ మనుషులు తాగేసి వాళ్ళ ఇంట్లో అడ్డదిడ్డంగా వాళ్ళ వైఫ్ ని కొడతారు, అడ్డదిడ్డంగా చిన్న పిల్లల్ని కొడతారు. అప్పుడు అన్ని నేబర్స్ నోరు మూసుకొని ఉంటారు, మనకెందుకు వదిలే, వాళ్ళ ఇంటి పని కదా, మనకెందుకు వదిలే, వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా. అప్పుడు ఏమైంది మీ హ్యుమానిటీ? అప్పుడు ఏమైంది మీ మగతనం? అప్పుడు ఏమైంది మీ జస్టిస్? ఫైట్ ఫర్ జస్టిస్. వై ఇస్ జస్టిస్ బీయింగ్ సో సెలెక్టివ్? ఇస్ వాట్ ఐఎమ్ ఆన్సరింగ్. ఐఎమ్ క్వశ్చనింగ్ టుడే.
ఐఎమ్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాగ్స్. నాకు కుక్కల గురించి సంబంధం లేదు, నాకు మేకల గురించి సంబంధం లేదు, నాకు ఈరోజు మనుషుల గురించే ఉంది. నేను మనుషుల గురించి అడుగుతున్నాను ఈరోజు. ఆ చిన్న బిడ్డలు రోజు ఆకలితో చచ్చిపోతున్నారు. ఆ చిన్న బిడ్డ ప్రాణం మీకు ప్రాణం కాదా? చెప్పండి. ఆ చిన్న బిడ్డలు ఒక డ్రంక్ డ్రైవింగ్ వల్లే ఒక చిన్న బిడ్డ ప్రాణం పోతుంది. అప్పుడు మీరు అందరు కలిసి ఆ వీధిలో ఉన్న ఆల్కహాల్ షాప్ ని మూసేసి మీకు దమ్ముందా? కానీ ఒక కుక్కని చంపటం మీకు దమ్ముంది. నిజంగా మీకు దమ్ముంటే మీ ఉన్న ఊర్లో అన్ని ఆల్కహాల్ షాప్స్ మూసేసి చూపించండి. సర్పంచ్ నేను ఛాలెంజ్ ఇస్తాను. I know what is alcohol abuse. I know how people drink alcohol and hit their kids. I know how men drink alcohol and hit their wives. I know how మగాలు తాగి ఎలా చంపుతాను నాకు తెలుసు. నేను రోజు చదువుతాను ఆర్టికల్స్ లో. ఇంకొకటి వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టారు. ఏ ఫీడర్స్, ఏ కుక్కలు ఫీడర్ అది చెప్తున్నాను. కుక్కలకి ఎవరు ఫీడింగ్ చేస్తే, ఆ ఉన్న వీధిలో ఉన్న కుక్కలు ఎవరిని కరిస్తే, ఆ వీధిలో ఉన్న కుక్కల వల్ల ఎవరు యాక్సిడెంట్ జరిగితే దాట్ డాగ్ ఫీడర్ ఇస్ రెస్పాన్సిబుల్ అని చెప్పారు. మీ ఇంట్లో తీసుకెళ్ళండి. నెక్స్ట్ టైం మీ ఒక్క వ్యక్తి కూడా ఒక పేదవాళ్ళని డబ్బు ఇస్తే నేను వచ్చి చెప్తాను, పేదవాళ్ళని మీ ఇంట్లో ఎందుకు పెట్టట్లేదు? మీ ఇంట్లో ప్లేస్ లేదా ఒక పేదవాళ్ళని పెట్టుకోవడానికి? రోడ్ మీద మీ గుడుల ముందు 100 మంది పేదవాళ్ళు, ముసలైన వాళ్ళు, ఇంకా బక్కైన వాళ్ళు కూర్చొని ఉంటారు గుడుల ముందు. మీరు వెళ్ళి ఒక 5 రూపాయలు ఇస్తారు, ఆయనకి ఒక 15 రూపాయలు ఇస్తారు. ఆ పేదవాళ్ళని, ఆ ముసలాయన్ని మీరు ఎందుకు మీ ఇంట్లో తీసుకెళ్ళట్లేదు? సరిగా తిండి పెట్టట్లేదు, సరిగా బట్టలు పెట్టట్లేదు, సరిగా ఆహారం ఇవ్వట్లేదు. మనుషుల్ని సెపరేట్ మీరు లెక్క పెడుతున్నారు. ఇది నా కుక్కల గురించే కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఇది మనుషుల గురించే. డోంట్ బి సెలెక్టివ్ అబౌట్ హ్యుమానిటీ. అన్ని మనుషుల ప్రాణంకి విలువ ఉంది. సో నెక్స్ట్ టైం మీరు ఎవరెవరు గుడికి వెళ్తున్నారు, గుడి బయట మీరు ఎవరెవరు 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తున్నారు, అందరినీ పట్టుకొని మీ ఇంటికి తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకోండి. మీకు నిజంగా కుక్కలు అంటారు కదా, మీ కుక్కలు ఇంటికి తీసుకెళ్ళట్లేదు, ఆ పేదవాళ్ళని మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఆ అనాథాలు, ఆ చిన్న పిల్లల్ని మీరు ఇంటికి తీసుకెళ్ళండి. స్ట్రీట్ ఇక్కడి నుంచి మనం వెళ్తే చిన్న పిల్లలు బెగ్ చేస్తున్నారు, డ్రగ్స్ వేసుకుంటున్నారు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి కిడ్నాప్ చేసుకున్నారు, కాల్ చేతి కట్ చేస్తారు. హూ ఇస్ డూయింగ్ ప్రొటెస్ట్ ఆన్ ద రోడ్ ఫర్ దోస్ స్మాల్ చిల్డ్రన్? సార్ మీరు అడిగినట్టు విల్ జస్ట్ టేక్ అనదర్ 5-10 minutes అండి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి, ఎందుకంటే ఇది ఒక చిన్న సబ్జెక్ట్ కాదు. మ్యామ్ చెప్పినట్టు ఇట్స్ నాట్ అ స్మాల్ సబ్జెక్ట్. సార్ మీరు షెల్టర్ గురించి చెప్పారు కదా సార్, ఆ షెల్టర్స్ ఎక్కడ? మేము కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు వర్డిక్ట్ ని సపోర్ట్ చేస్తామండి. వీ ఆల్సో వాంట్ దట్ మా మూగజీవులకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్నట్టు మంచి మెడికల్ ఫెసిలిటీ, మంచి వెటనరియన్ కేర్ ఇస్తే మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తాము. బట్ వేర్ ఆర్ ద షెల్టర్స్? అది ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్న ప్రతి ఒక్క వాలంటీర్ గానీ, యానిమల్ లవర్ గానీ, ఎన్జిఓ గానీ అదే అడుగుతున్నారు, వేర్ ఆర్ ద షెల్టర్స్?